ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఏదైతే దొంగతనాలు చేస్తున్న ముఠా ఏదైతే ఉందో అత్యంత భారీ దొంగతనాలన్నమాట. అటువంటి ముఠాని పట్టుకున్నారన్నమాట. వీళ్ళందరూ కూడా అంతర్రాష్ట్ర ముఠా. వీళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్పబోతే నిజంగా మీకు గుండెల్లో రైలు పరిగెడతది. నిజంగా మీరు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. బయటికెళ్తే నిజంగా మేము దొంగతనానికి గురవుతామా? బాబోయ్! ఈళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలనే విధంగా అయితే మీరు భయపడతారు. అసలు ఎలా ఈళ్ళని పట్టుకున్నారు? అసలు ఏ దొంగతనాలు చేసేవారనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అప్పుడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి కరోనా సమయంలోనే వ్యాపారం చేస్తూ బాగా లాస్ అయిపోయాడు. లాస్ అయిపోయాడంటే ఎంతలా లాస్ అయిపోయాడు అనుకున్నారో దగ్గర దగ్గర కొన్ని కోట్లు లాస్ అయిపోయాడన్నమాట. సో, అతనికి ఒక ఐడియా తట్టింది. ఏంటంటే, దొంగతనాలు చేయాలి. దొంగతనాలు చేసి ఆ డబ్బులన్నీ కూడా రికవర్ చేసుకోవాలని చెప్పేసి ఒక తప్పుడు ఐడియా ఆయనకి వచ్చింది. సో, అతనితో పలంగా ఎవరెవరైతే వ్యాపారంలో నష్టపోయారో వాళ్ళందరూ కూడా దగ్గర చేర్చుకున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా 20 మంది కలిసి టీమ్‌గా ఏర్పడ్డారు. టీమ్‌గా ఏర్పడి ఏదైతే మనం హైవేల మీద గట్టా ఎళ్తా ఉంటాం కదా! ఈ హైవేల మీద ఎళ్ళినప్పుడు వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు గాని, లేదా మంచి మంచి లగ్జరీ కార్‌లు గాని, లేదా ఒక మాదిరి కార్‌లు గాని ఎళ్ళినప్పుడు వాటిని టార్గెట్ చేసుకొని వాళ్ళని ఆపి, వాళ్ళు అక్కడి నుంచి అక్కడే ఆడిని కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేస్తున్నారన్నమాట. రీసెంట్‌లీగా సో, దీంట్లో కొన్ని దొంగతనాల గురించి చెప్తాను. నిజంగా మీరు ఫీజులు ఎగిరిపోతాయి ఇవి విన్న తర్వాత. ఎందుకంటే అంత భారీ దొంగతనాలు జరిగినాయి. సో, వీళ్ళేం చేశారంటే హైవే మీద వెళ్తున్నటువంటి ఒక కార్‌ని ఆపారు. కారు ఆపి వాళ్ళని కిడ్నాప్ చేశారన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ అన్ని ఉన్నాయి. కిడ్నాప్ చేసి పక్కకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దగ్గర 2,00,00,000 డబ్బులు దొంగతనం చేసి వాళ్ళని వదిలేసి అక్కడి నుంచి పరారైపోయారు. వాళ్ళే కాకుండా అలాగే చాలా మంది దగ్గర వాళ్ళు కొన్ని కోట్లు దొంగతనం చేశారంట. హైవే మీద దొంగతనాలు జరుగుతున్నప్పటికి పోలీసులకి ఈ సమాచారం వస్తున్నప్పటికి వాళ్ళు పట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసులు చాలా చాకచక్యంగా చాలా టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు పట్టుకున్నారు. ఎందుకంటే దొంగతనం చేస్తూ వాళ్ళు కూడా టెక్నాలజీ ఉపయోగించారన్నమాట. ఇప్పుడు ఈ టెక్నాలజీ నేను చెప్పబోతున్నాను. ఈ టెక్నాలజీ మీరు విన్న తర్వాత మీరు కూడా నిజంగా షాక్ గురవుతారు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించారంటే ఫోన్‌లో మాట్లాడరు. ఏదైతే ఇంటర్నెట్ కాల్స్ ఉంటాయో వాటిల్లోని ఓన్లీ వాయిస్ మెసేజ్ మాత్రమే ఇస్తున్నారన్నమాట. అంతేగాని డైరెక్ట్ ఫోన్ కూడా చేయట్లా. అంతేకాకుండా ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి నేపాల్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నారు. సో, మళ్ళీ పోలీసులు దొరికిపోతారని చెప్పేసి ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ గేట్ దగ్గర వాళ్ళు ఫాస్టాగ్ ఉపయోగించకుండాను డబ్బులు చెల్లించి వెళ్తా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే డబ్బులు చెల్లిస్తారో అక్కడ రీడ్ అవ్వదు. ఫాస్టాగ్ ఉంటే రీడ్ అయిపోద్ది. ఈ తెలివితేటలన్నీ పెట్టుకొని వాళ్ళు అంతర్రాష్ట్ర ముఠా కింద ఏర్పడి భారీ దొంగతనానికైతే ముడిపడతా ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా మన ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు. నిజంగా హర్షం వ్యక్తం చేయాలి మనం. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ దొంగతనాలు మన ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల్లో కలిపి జరుగుతా ఉన్నాయి. సో, వీళ్ళందరిని కూడా మన ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు. ఈ దొంగల ముఠ మన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళందరూ కూడా కేరళకి సంబంధించిన వ్యక్తులు. కేరళలో నుంచి వచ్చి మన ఆంధ్రాలోని దొంగతనాలు చేయడం, పక్క రాష్ట్రంలో దొంగతనాలు చేయడం ఇలాగా వాళ్ళు విపరీతాలు పెరిగిపోతున్నాయి. విపరీతమైన దొంగతనాలు చేస్తూ పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆళ్ళ గురించి సమాచారం వస్తూనే ఉంది కానీ పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. కానీ పోలీసులు సరైన టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ ఆటలకు కట్టబెట్టారన్నమాట. చూసారు కదా! ఇటువంటి దొంగతనాల మీద మీరు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.